హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నమస్తే. ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా ఇట్స్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్న అకౌంట్ అయితే మంది. మరి 10K సబ్స్క్రైబర్స్ అని అంటే మామూలుగా ఉండకూడదు కదా. మరి మీరు నా కోసం సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని అయితే మంచిగా చూస్తూ, మంచిగా యాడ్లను కూడా చూస్తూ, మంచిగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కాబట్టి నేనైతే మీకోసం ఒక గివ్ అవే అయితే ఇద్దామని అనుకుంటున్నా. కన్ఫామ్గా October 17th అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ వీడియోస్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే, ప్రతి వీడియోని చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మన ఛానల్లో మెయిన్గా దేని గురించి మాట్లాడతాం, తర్వాత ఎప్పుడు ఎపిసోడ్ గురించి మాట్లాడతాం అన్నది. వాళ్ళ గురించి నేనైతే, వాళ్ళ పిల్లర్స్ లాంటి వాళ్ళు మన ఛానల్కి. వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు అని అనుకోను, కానీ వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడతాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చూస్ చేసుకుని మన వీడియోని ప్రతి వీడియోస్ చూసి మంచిగా హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గైస్, మీరు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలని అంటే ఏం చేయాలో తెలిసిన వాళ్ళని అడగండి, లేదనంటే నేను చెప్తాను, ఒకసారి వినండి. ముందుగా వచ్చేసి ఫస్ట్ లైక్ చేయండి వీడియోని, కంప్లీట్గా వీడియోని వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు 1 నుంచి ఎపిసోడ్ 6లో ఏమి సీన్ బాగా నచ్చింది అండ్ మీకు ఏ ఎపిసోడ్ బాగా నచ్చింది, పెళ్లివారు మండి సీజన్ 1 నచ్చిందా, సీజన్ 2 నచ్చిందా, అండ్ కమింగ్ అప్ సీజన్ 2, సీజన్ 3 నచ్చుతుందా అన్నది, సీజన్ 3 నచ్చిందా, దాంట్లో ఏ ఎపిసోడ్ నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేస్తారని ఆశిస్తున్నా గైస్. చాలా అంటే చాలా కళ్ళుతో మీకోసం వెయిట్ చేస్తున్నా. అండ్ వీడియోలోకి ల్యాగ్ చేయకుండా వెళ్ళిపోతాం. అండ్ ఎపిసోడ్ 5 గురించి అయితే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 5 అయితే మాత్రం సూపర్ డల్లింగ్స్. నిజంగా చెప్పాలంటే ఎపిసోడ్ 4లో కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ నిజంగా ఎపిసోడ్ 5 అయితే మాత్రం చింపేశారు. నిజంగా ఎంత గట్టిగా నవ్వానంటే అంత గట్టిగా నవ్వా. నాలా మీరు నవ్వలేదు అన్నది మీరు చెప్పండి, ఎందుకు నవ్వలేదు అన్నది మీరు చెప్పండి, ఎందుకు నవ్వానో నేను చెప్తా. ఫస్ట్ థింగ్ అయితే రెడ్డి గారు అండ్ ప్రసాద్ అన్న, వీళ్ళిద్దరు టైమింగ్కి అసలు 20 minutes వీడియో అసలు తెలియలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రసాద్ అన్న చిన్న చిన్న సైడ్ డైలాగులు ఉన్నాయి చూసారా, అది మా ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరిలో కానీ పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది. నేను బేసిక్గా ఈస్ట్ గోదావరి వాళ్ళని అందుకు మేము నార్మల్గా మాట్లాడుకున్న తర్వాత లాస్ట్లో ఒక సైడ్ డైలాగ్ వేయడం అనేది మా ఊర్లో అందరికీ అదొక హాబీ లాంటిది. చిన్నదైనా పెద్దదైనా, చిన్నోడైనా పెద్దోడైనా ఎవరన్నా కానీ చిన్న సైడ్ డైలాగ్ అయితే వేయడం అయితే కానీ వేస్తాం. కానీ అది పొలైట్గా ఉంటుంది అండ్ మంచిగా నవ్వుకునేలాగా కూడా ఉంటుంది. మనుషులని అయితే డిస్రెస్పెక్ట్ చేయం అని నాకు తెలిసినంతవరకు. ఇంకా మీకు తెలిసిందే కదా, ఒక సైడ్ మంచి ఉంటే ఒక సైడ్ చెడు కూడా ఉంటుంది. అలా జరిగే వాళ్ళు, అలాగా వేరేగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనం బ్యాడ్ గురించి మాట్లాడుకోకుండా మంచి గురించి మాట్లాడుకుందాం. సేమ్ ప్రసాద్ అన్న మాట తీరు కూడా కొంచెం సిమిలర్గా మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నాకు బేసిక్గా ప్రసాద్ అని ఎందుకు నచ్చుతాడని అంటే, ఏదో చూసిన వెంటనే ఆ డైలాగ్స్ కానీ ఆ అన్న ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసిన వెంటనే ఎందుకు అలాగా కనెక్ట్ అయిపోతాను. అందుకనే నేను బాగా ప్రసాద్ అన్న వెబ్ సిరీస్ మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను. మిగతా వాళ్ళ వెబ్ సిరీస్ అయితే అంత పెద్ద పట్టించుకోను. కానీ కొంతమంది ఉంటాయి లైక్ ప్రసాద్ అన్న అండ్ ఇంకోటి దొరసాయి తేజ, ఇంకా మన తేజ అన్న ఏ డేట్ విత్ బాస్, వాళ్ళ వెబ్ సిరీస్ కానీ ఈ వెబ్ సిరీస్ కానీ నిజంగా నా ఫేవరెట్ వెబ్ సిరీస్. మరి మీకు ఏ ఫేవరెట్ అయినది అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎపిసోడ్ 5లో వచ్చేసి మేజర్గా ఇంకా బాగా నచ్చింది ఏంటంటే విరాజిత అక్క తిట్టడం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. రాను బయటికి పని చూస్తా అని అన్నప్పుడు బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యలో కొంచెం అటు తెలియని లోకల్ లాంగ్వేజ్, అంటే మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ బొక్కలే అన్నట్టు అలా చిన్న బ్యాడ్ వర్డ్స్ లాంటివే, కానీ అవి కూడా క్యూట్నెస్ అనేది వెబ్ సిరీస్కి బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి నాకైతే అంత వెబ్ సిరీస్ అయితే అంత ప్రాబ్లం అనిపించలే. 200% నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మరి మీలో కూడా చాలామంది అలా ఉండే ఉంటారు, అలా అనిపించే ఉంటుంది. ప్రతిదానికి అంత
కానీ బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ప్రతిదానికి బాధపడకూడదు. కొన్ని కొన్ని మంచిగా తీసుకోవాలి. ఏరా అన్న పోరా అన్న కానీ మనుషులే అనగలరు. మనుషులు లేని ప్రాంతంలోకి వెళ్ళి కూర్చుంటే మనుషుల కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనుషులు రారుగా. మనుషులు ఉన్నప్పుడే వాళ్ళతో ఎంజాయ్ చేయాలి అన్నది నేనైతే ఫీల్ అవుతా. లేనప్పుడు ఎలాగో మనం ఒంటరిగానే ఉంటాం. ఇదైతే జీవితం యొక్క సత్యం అని నేనైతే భావిస్తాను. మరి మీలో ఎంతమంది అలా భావిస్తారో అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నేను అక్షయ్, మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా బాగుంటారని అనుకుంటున్నాను. మన బాగున్న వాళ్ళందరూ మంచిగా హెల్త్ ఇష్యూస్ లేకుండా మంచిగా ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేసేస్తారని అనుకుంటున్నాను. అండ్ వెబ్ సిరీస్ లవ్ చేసే వాళ్ళు కూడా లైక్ చేసేసేయండి. అండ్ మనకి మెయిన్గా ప్రసాద్ అన్న, వీరరాజు తక్క, రెడ్డి గారు కామెడీ అయితే నిజంగా మామూలు కామెడీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ డెస్క్ కిందకి వెళ్ళి పడుకున్నప్పుడు కింద దాగున్నప్పుడు అయితే మాత్రం నాకైతే బాగా నచ్చింది. మరి మీలో ఆ సీన్ ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎలా పులిహార కలపాలన్నది బాగా ఈ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం బాగా అర్థమవుతుంది. అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన వైఫ్ కానీ మన అన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది బాగా అర్థమవుతుంది దీంట్లో. కానీ మగుడు కూడా ఎలా రెచ్చగొట్టాలి అన్నది కూడా బాగా దీంట్లో చూపిస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. మరి మీలో ఎంతమందికి ఆ పాయింట్ కనెక్ట్ అయింది అన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసుకోవచ్చు. అండ్ అంతే గైస్, బేసిక్గా అయితే ఎపిసోడ్ 5లో అయితే అంతగా పెద్దగా అంటే మరీ అంత అని కాదు, కానీ బాగుంది, నవ్వుకోవచ్చు. అంటే ఇంకా మెయిన్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోలే, కానీ సమ్వాట్ కొంచెం అయితే బాగుందని నాకైతే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ డైలాగ్స్ ఒకటి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఇస్త్రాకులు ఎత్తుకునే వాళ్ళు కూడా ఇస్త్రాకులు ఎత్తుకునే వాళ్ళని కూడా మంచిగా చూపించారు దీంట్లో అని నేనైతే ఫీల్ అవుతున్నాను. ఏంటంటే ఏదైనా జాబే కదా, అది కూడా మంచి మనీ వచ్చే జాబే అని చెప్పడం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మరి మీరు ఇస్త్రాకులు ఎత్తుకునే డైలాగ్ విన్నప్పుడు ఎంత బాగా నవ్వుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే పడి నవ్వుకున్నా. నేనైతే లిటరల్లీ ఆగలేదు గైస్, మామూలుగా నాకైతే నవ్వు ఆగలేదు. ఆ ఇస్త్రాకులు అనే డైలాగ్ నా మైండ్లో తిరుగుతుంది. ఇప్పుడు కూడా నేను వీడియో చేస్తున్నప్పుడు కూడా నవ్వు వస్తూనే ఉంది నాకైతే. ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఎపిసోడ్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. సేమ్ ఇలా ఉంటే చాలు, నవ్వుకునేలాగా ఉంటే. నేనైతే మాత్రం పెద్దగా ఏమి చెప్పాలనుకోవడంలే. ఎవరైతే పెళ్లివారం అండి కంపెనీ నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ నేనైతే ఏం చెప్పాలనుకోవడంలో బేసిక్గా ఎపిసోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఎపిసోడ్ 6 కూడా బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ ఎపిసోడ్ 6 వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అండ్ చాలామంది ఈగలుగా వెయిట్ చేస్తున్నారు కదా. 23rd సెప్టెంబర్ని అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్. లాస్ట్ వీడియోలో కొంచెం డిలే అయితే చేసి మనం కొంచెం తప్పు డేట్ అయితే చెప్పాం, కానీ 1 డే బిఫోర్గా అయితే రిలీజ్ అయిపోయింది. ముందుగా అయితే రిలీజ్ అయింది, మనం 1 డే లేట్గా అయితే చెప్పాం. కానీ మనకు తెలిసిందే కదా, చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, ఫాలో అవ్వడం వాళ్ళకి అర్థమవుతుంది. See you in the next video guys. Until then stay tuned to Tips and Updates YouTube ఛానల్. వీడియోని లైక్ చేయలేదు అండ్ కొంచెం ఎందుకో అన్హెల్దీగా అనిపిస్తుంది, అందుకనే నేనైతే వీడియోని ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.